హైదరాబాద్ బషీరాబాద్ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో మహిళా మంత్రులపై కేటీఆర్ ట్రోలింగ్ చేయిస్తూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కొండా సురేఖ, సీతక్కకు తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు మహిళా మంత్రులకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారంటూ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఏదైతే సిటీ కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. అందులో భాగంగానే ఏదైతే ఇటు బషీర్బాగ్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దానం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. బషీర్బాగ్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు దానం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖకు సంబంధించి ఏదైతే నెగిటివ్ ట్రోలింగ్ అంతా కూడా ఇటు కేటీఆర్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసభ్యంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉండే విధంగా కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటూ వీడియోలు రూపొందిస్తున్నారంటూ కూడా వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా తక్షణమే కేటీఆర్ ఏదైతే మహిళా మంత్రులకు క్షమాపణ చెప్పాలి, కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఉన్నారు, సిటీ కాంగ్రెస్ నేతలు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ఆందోళన వెనుక గతంలో మరి ఏదైతే మా సీతక్క మంత్రి ఉన్నారో ఆమెను కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి అగౌరవపరచడం జరిగింది. నిన్న మొన్న మరి మా కొండా సురేఖ గారిని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, ఆమెని మానసిక క్షోభ అనుభవించడం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కేటీఆర్కి మేము ఒకటి చెప్తున్నాం, నువ్వు ఏవైతే మా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందిన మహిళా మంత్రులని ఆ రోజు మీరు కించపరచడం జరిగింది. అంటే ముఖ్యంగా మీకు బడుగు బలహీన దళిత వర్గాల మహిళలంటే చిన్నచూప, మీకు ఈ జాతి మీద ఎందుకు ఈ వివక్ష? మేము కేటీఆర్ను ఒకటి ప్రశ్నిస్తున్నాం సూటిగా. నీకు మహిళలంటే ఖాళీ మీ కవిత ఒక్కతేనా? ఆమెనా నీ సోదరిమని? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నీకు సోదరిమలతో సమానం కాదా? మరి ఒకవేళ ట్రోలింగ్లో మీకు సంబంధం లేకపోతే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఉండే, ఏవైతే సైబర్ క్రైమ్లో పోయి మీరు కంప్లైంట్ ఇచ్చేది ఉండే. మీకు ఎందుకంత భయము? మీ బ్లడ్ శాంపుల్ ఇవ్వమంటే ఎందుకు భయము? మీరు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేకపోతే మీరు ఇమీడియట్గా ఇచ్చేయండి. మహిళలంటే ఈ సొసైటీలో బయటికి వెళ్ళడమే ఈ రోజులలో చాలా కష్టం. అలాంటిది ఒక దళిత మహిళ, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఈ సొసైటీలో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీ, ఒక మినిస్టర్లు అయ్యి వాళ్ళు ఎంత బాధలు పడుకుంటా ఈ స్థాయికి వచ్చిండొచ్చు. మీరు ఒకవేళ రాజకీయంగా ఏదన్నా మేము తప్పులు చేస్తే తప్పకుండా మీరు దాన్ని ప్రశ్నించవచ్చు. అంతేగాని ఒక మహిళా మంత్రులని, ఒక మహిళల పర్సనల్ విషయాలు పర్సనల్గా వాళ్ళని ఒక సోషల్ మీడియా ఏర్పాటు చేసుకొని ఎక్కడనో కూర్చుని ఆపరేట్ చేస్తున్నావు. ఒకవేళ నీకు సంబంధం లేకపోతే నువ్వు సైబర్ క్రైమ్కి పోయి వాళ్ళ మీద రిపోర్ట్ చేయను, మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాము. అంతే తప్పించి నువ్వు ఏదో మహిళలను కించపరిచే విధంగా గతంలో కూడా మీ సోషల్ మీడియాలో ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి ఫ్యామిలీ గురించి కూడా ఎట్లా రాస్తున్నారు? ఇది ఎంతవరకు సమంజసం కేటీఆర్? ఒకవేళ మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారుగా, నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారుగా, నీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాము, ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఇమీడియట్గా మా దళిత బడుగు బలైన మహిళలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో బడుగు బలైన దళిత వర్గాలందరూ కూడా నిన్ను చెప్పు తీసుకొని కొడతారని సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్ తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మహిళా మంత్రుల పట్ల ఏదైతే అసభ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారంటూ కూడా వీరు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిటీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఏదైతే బషీర్బాగ్ చౌరస్తా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, బషీర్.